ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సెలవు చేత వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరము మీ బిడ్డలుగా చేరి ఉన్నాం నా ప్రభువా. మీ జీవము గల పరిశుద్ధమైన మాటలను నేర్చుకుని తద్వారా మీ చిత్త అనుసారముగా మేము పరలోకానికి చేరుటలో ఒక అడుగు ముందుకు వేయుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దీన మనస్సు కలిగి విరిగి నలిగిన మనస్సుతో తగ్గింపు హృదయంతో మేమందరము మీ పాదాల చెంత చేరి ఉన్నాం నా ప్రభువా. మీ వాక్యంను జాగ్రత్తగా చదువుకొని అందులో ఉన్నటువంటి పరసంబంధమైన భావమును మేము గ్రహించుటకు గ్రహింపు శక్తిని, వివేచన శక్తిని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వివరిస్తున్న నాకు మీ దాసునిగా, మీ పరిచారకునిగా, సేవకునిగా మీ బిడ్డల మధ్యలో నిలబెట్టారు. నమ్మకమైన పరిచారకునిగా మీ యొక్క సహాయం చేత నా తండ్రి వివరించుటకు మీ ఆత్మ నడిపింపును దయచేయమని ప్రాధేయపడచ్చు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మనము వాక్య ధ్యానముగా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్న ఒక ఉపమానానికి సంబంధించిన వివరణ చదువుకున్నాం. నిన్నటి దినాన కూడా దీనికి సంబంధించిన సందేశము చివరిలో మనం విన్నాం. అయినప్పటికీ తెలుసుకోవలసినది అందులో చాలా ఉన్నది కనుక తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చి యేసు ప్రభు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు ఈ ఉపమానం ద్వారా. ఈ 40 దినాల ప్రయాణంలో ఉపమాన రీతిగా యేసు ప్రభు మనకు బోధించిన ఉపమానాలను మనం పరిశీలనాత్మకంగా చూడబోతున్నాం. అందుచేత 38 రోజులలో 3 రోజులు అయిపోయాయి ఇప్పటికే. ఇక మనకు ఈరోజు 4వ రోజులోకి ప్రవేశించాం. మనం ప్రతిరోజు వాక్యంలో పలు విలువైన విషయాలను తెలుసుకుంటూ దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఔన్నత్యం, గొప్పతనం మనల్ని ఎలా గొప్పవారిని చేస్తుందో అని తెలుసుకుంటూ దేవునికి దగ్గర అవ్వాలని చేస్తున్న ప్రయత్నమే మనందరిది. అయితే యేసు ప్రభు చెప్పిన ఉపమానాలన్నీ ఈ 40 రోజుల్లో మనం పూర్తి చేసుకోగలమా అంటే ఎంతవరకు సాధ్యమవుతే అంతవరకు మనం ముగించుకుంటాం. మిగిలినవి తిరిగి మళ్ళీ మళ్ళీ ఆదివారాల్లో కలుసుకున్నప్పుడు, లేకపోతే బైబిల్ స్టడీస్లో కలుసుకున్నప్పుడు ఉపమానాలు ఏవైనా మిగిలితే అప్పుడు మనం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడట ఆయన చేసిన కార్యముల గురించి భక్తుడైన యోహాను గారు ఒక మాట అంటారు. ఏమంటారు? 21వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనం. యేసు ప్రభువు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచున్నది అని యేసు ప్రభువుతో ఉన్న అపోస్తలుడైన యోహాను గారు పలుకుతున్న మాట అది. ప్రభు ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడు? 30వ ఏట ప్రారంభించి 33 సంవత్సరాల కాలంలో ఆయన
సిలువ మీద మరణించడం జరుగుతుంది. ఆ తర్వాత తిరిగి లేవటం జరుగుతుంది. 3 సంవత్సరాలలో ఆయన చేసిన కార్యములను వివరించి రాయటానికి అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకం సరిపోదట. మరి అలాంటిది మనం కేవలం ఈ 38 రోజుల్లో ప్రభువు బోధించిన, తెలియజేసిన అనేక విషయాలు తెలుసుకోవడానికి మనకు సాధ్యమవుతుందా చెప్పండి? సాధ్యపడదు. కాబట్టి ఈరోజు మత్తయి సువార్త 13వ అధ్యాయంలోని 18 నుండి 23వ వచనం వరకు వాక్య ధ్యానంగా మనం చదువుకున్నాం. మరొకసారి చదువుకొని ఆలస్యం చేయక వివరణలోనికి ప్రవేశిద్దాం. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించునను. విత్తనాలు ఎవరైతే చల్లారో లేదా విత్తాడో, చేతిలో ఉన్న విత్తనాలు మాత్రము సమానమే, ఒకే విత్తనమే. కానీ విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి, కొన్ని మంచి నేలను పడ్డాయి. మొత్తం ఎన్ని రకాలు? 4. 4 త్రోవ పక్కన పడినప్పుడు దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోయాడట. అది తిరిగి మొలవలేదు. ఇక 2 రాతి నేలను పడ్డాయి. లోపల ఎక్కువగా వేరు పోలేదు కనుక మొలిచింది కానీ చచ్చిపోయింది. ఇది కూడా నశించిపోయింది. ఇక 3 ముండ్ల పొదలలో పడ్డాయి. మొలకైతే వచ్చింది, కానీ ఆ ముండ్ల చెట్టు, ఆ ముండ్ల పొద దీనిని అణిచివేసింది. ఇది కూడా పోయేసింది. కానీ చివరిదైన మంచి నేలను పడినటువంటిది మాత్రమే 100 అంతలుగాను, 60 అంతలుగాను, 30 అంతలుగాను ఫలించిందట. 4 చెప్పాడు. 4 3 ఫలించలేదు, కేవలం 1 మాత్రమే. అంటే ₹1 4 భాగాలు చేసామనుకోండి. ₹1 4 భాగాలు చేస్తే ఎంతగా కనబడుతుంది? ఆ 4 భాగాలు, ఒక్కొక్క భాగం 25 NP, 25 పైసలు. ₹1 4 భాగాలు చేస్తే, లేదా 100 అన్న ఆ నంబర్ని డివైడెడ్ బై 4 చేసామనుకోండి, ఎంత వస్తుంది మనకు? 25 వస్తుంది. 3 25లు కలిపితే, 3 25లు కలిపితే ఎంత? 75. యేసు ప్రభు చెప్పిన ఈ ఉపమానాన్ని బట్టి చూస్తే ఎంత శాతము దేవునికి దూరం అయిపోతారు? ఇప్పుడు 75% దూరం అయిపోతున్నారు. అంటే ప్రభువు వద్దకు వచ్చే వారిలో ఎంతమంది కనపడుతున్నారు? 25%, 25% మాత్రమే. దట్ మీన్స్ 1/4. ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొందరే, విశాల మార్గమున ప్రవేశించేవారు అనేకులు. అంటే ఈ ఒక్క ఉపమానంలో ఉన్న భావం మనకు అర్థమైపోతుంది.
యేసు ప్రభు చెప్పిన వాక్యాలట ఆ కాలంలో ఆయన చెబుతున్న మాటలు వినడానికి జన సమూహాలు తండోపతండాలుగా తరలి వచ్చారట. జన సమూహాలు పరిగెత్తుకొని ఆయన వద్దకు వస్తే చివరి వరకు నిలిచినది ఎవరు? చివరి వరకు ప్రభువుతో నిలిచినది ఎవరు అని అంటే ఎవరూ నిలవలేదు. కాపరిని కొట్టుదును, అందరూ చెదిరిపోవుదురు. సిలువకు అప్పజెప్పబడుతున్నప్పుడు ఇస్కరియోతు యూదా చేత ఆ రోజు ప్రభువును పట్టుకొనగానే శిష్యులందరూ పారిపోయారు. పేతురు గారికి చెప్పి వెళ్తాడు యేసు ప్రభు. కోడి కూయక ముందే నువ్వు ముమ్మారు నేనెవరో తెలియదని చెబుతావు, బొంకుతావు అన్నట్లుగానే జరిగింది. ఇంకా చెప్పాలనంటే నేను మరణించిన తర్వాత తిరిగి 3వ దినాన తిరిగి లేతును అన్న మాటను బైబిల్ చాలా జాగ్రత్తగా చదివితే శిష్యుల కంటే మొదట స్త్రీలు బాగా నమ్మారని అర్థమవుతుంది. ఎందుకంటే సమాధి వద్దకు వేకువజామునే తెల్లవారగానే పరిగెత్తుకొని వెళ్ళింది శిష్యులు కాదు, స్త్రీలు వెళ్ళారు. ప్రభువు లేచి ఉన్నాడని ఆ స్త్రీ వచ్చి చెబితే అప్పుడు ఈ శిష్యులు పరిగెత్తారు. ఎంత విచారకరం! ప్రభువుతో ఉంటూ ప్రభు వద్ద నేర్చుకొని ఎదురు చూస్తూ ఉండాలి. లేకపోతే అక్కడికి వెళ్తే మమ్మల్ని కూడా పట్టేసుకుంటారనే భయంతో బహుశా వాళ్ళు వెళ్లకుండా అయినా ఉండవచ్చు. అది కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే పేతురు గారు కనబడగానే నువ్వు అతనితో ఉన్నవాడవే అని అప్పటికే పేతురు గారి మీద ఇతర శిష్యుల మీద పగబట్టారు ఆనాటి సైన్యం. అది కూడా ఉండొచ్చు. వీ షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్ దెమ్ ఇమ్మీడియట్లీ. అయితే ఎందుకు 75%, 75% ఈ ఉపమానంలో? ఒక వ్యక్తి విత్తనాలు తీసుకొని చల్లుకుంటూ వెళ్ళాడు. క్రైస్తవ సమాజంలో బాగా వినినటువంటి ఉపమానమే ఉపమానం. విత్తువాని గురించిన ఉపమానం మీకు తెలియజేస్తున్నాను రండి అని ఆ శిష్యులతో, రండి అని అంటే వాళ్ళు వచ్చారు, ప్రభు చెప్తున్నాడు వీరికి, మీకు అర్థం అవ్వలేదా అని. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. పడగానే దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోయాడట. సాతానుడు. దుష్టుడు అంటే ఎవరు? సాతానుడు. సాతానుడు ఎత్తుకొని పోతున్నాడంటే అర్థం ఏంటి? హృదయమందు విత్తబడిన వాక్యమును నువ్వు సులభంగా తీసుకొని వెళ్ళిపోవచ్చు, నీకు అడ్డమేమీ లేదు, నేను అడ్డు చెప్పనని అపవాదికి మన హృదయం అన్న ద్వారాన్ని మనం ఏం చేశాం? తెరచిపెట్టాం. బాగా సంపదతో ఉన్న ఒక భవనాన్ని భద్రత లేకుండా విడిచిపెట్టామనుకోండి, బయట సెక్యూరిటీ కానీ కనీసం తాళం కానీ వేయకుండా అన్నిటిని ఇలా తెరిచిపెట్టేసిపోతే ఏమవుతాయి లోపల ఉన్న వస్తువులు? ఒక 10 సార్లు ఏదో పని మీద లోపల ఎవరో పని చేస్తున్నారులే అనుకోవచ్చు, అటు ఇటు తిరిగేవాళ్ళు. కానీ ఎన్నిసార్లు తిరుగుతున్నా ఏ మనిషి కనపడట్లేదు. తిరిగేవారికి ఏం ఆశ పుడుతుంది? ఇప్పుడు చాలా రోజుల నుండి ఇది ఇలానే ఉంది, కనీసం ఊడుస్తున్న వారు కూడా లేరేమో, వెళ్దాం లోపలికి అని లోపలికి వెళ్ళినోడు ఏం చేస్తాడు? ఇప్పుడు కనబడిందంతా వేసుకొని వెళ్ళిపోతాడు. భద్రపరచుకోకపోతే లోపలున్న విలువైనదంతా ఎత్తుకొని వెళ్ళిపోతారు దొంగలు, దుష్టులు. వాక్యం అన్నది పరలోకానికి నడిపించే ఒక అద్భుతమైన ఐశ్వర్యం, సాధనం. అది కొందరికి వాక్యం అనే విలువ తెలియదు. ఇది వాక్యం ఏంటి, బైబిల్ ఏంటి, బైబిల్లో చెప్పబడుతున్న మాటలు నన్ను పరలోకానికి ఎందుకు నడిపిస్తాయి, నా ఆత్మను ఎలా బ్రతికిస్తుంది అంటే వింటే నా ఆత్మ ఆత్మీయంగా బలపడుతుందా, ఇదంతా ఒక వెరితనం కాదా, ఇదంతా ఒక పిచ్చి కాదా అనే తలంపులు మనకు వస్తూ ఉంటాయి. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నాయన నువ్వు భూమిలోకి విత్తనం వేస్తావు, ఒక 2-3 రోజుల తర్వాత ఆ విత్తనం పగిలిపోతుంది. భూమిలో పగిలిన తర్వాత నీకేమో పచ్చగా పైకి మొలక కనపడుతుంది, లోపల మాత్రం వేర్లు తన్నుకొని పోతుంటాయి. లోపలికి వేర్లు తన్నుకొని పోతుంటే మొలకొచ్చిందని ఆ విత్తనం వేసిన ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో దానికి రోజు కొంచెం నీళ్లు పెట్టి తడిపి నీళ్లు పోస్తూ ఉంటాడు. పోస్తారా పోయారా చెప్పండి? నీళ్లు పోస్తారు.
ఒకడు ప్రయోగం చేశాడట. ఏం ప్రయోగం? చెట్టు లోపల నీళ్లు తాగుతుందంట. ఎలా నీళ్లు తాగుతుందో ఒకసారి చెక్ చేద్దామని నాలాగనే దానికి పళ్ళు, నోరు, నాలుక, గొంతు అంతా ఉందేమో అనుకొని ఆ మొక్కను అలా తీసి బయటికి తీసి చూశాడట. దీనికి ఏమైనా నాలుగు కనపడుతుందా? దీనికి ఏమైనా పళ్ళు కనపడతాయా? దీనికి ఏమైనా నోరు ఉంటుందా? ఏమీ కనపడదు. ఎలా ఉంటాయి లోపల వేర్లు? దారంలాగా తీగల్లాగా లోపల అది దూసుకుపోతుంటుంది. మనవలే అది ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ పెట్టుకొని గుటగుట నీళ్లు తాగడము అలాంటి చేయదు అది లోపల. ఒకవేళ ఆ మొక్కను భూమిలో నుండి మనం ఇలా వేర్లతో సహా బయటికి తీసి నీకు నీళ్ళే కదా కావాల్సింది అని మనం చేతిలో పట్టుకొని వేర్లతో సహా బయటికి తీసి చేతిలో పట్టుకొని నీళ్లు పోస్తూ ఉన్నామనుకోండి, అది బతుకుతుందా? బతకదు. మన పని ఏంటంటే విత్తనం లోపలికి వేయటం వరకు మాత్రమే. అది ఎలా నీళ్లు తాగుతుందో, అది ఎలా బలపడుతుందో, అతి లోతుల్లోకి అది ఎలా పోతుందో, గట్టి నేలను ఆ చిన్ని లేతగా ఉన్న వేరు అది ఎలా తన్నుకొని పోతుందో, అది మన చేతిలో లేని పని. అది దేవుని ద్వారానే అది ఫలిస్తుంది, వృద్ధి చెందుతుంది. మూర్ఖత్వంతో ఎప్పుడు కూడా ఈ చెట్టు నీళ్ళు ఎట్లా తాగుతుందబ్బా, ఇది ఎలా పెరుగుతుందబ్బా, ఇది ఎవరు సాధిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, నేనే కదా నీళ్లు పోస్తున్నా అది పెరుగుతుంది అని మనకి ఇష్టం వచ్చిన ప్రయోగాలు చేయకూడదు. ఇంకొకటి నిర్ణయించుకున్నాడట, ఈ మొక్కకు ఎప్పుడూ నీళ్ళే ఎందుకు పోయాలి, ఒకసారి పెట్రోల్ పోసి చూద్దామని చెప్పేసి పెట్రోల్ పోసాడట. అప్పుడు ఇంకొకడు మూడోవాడు మొదట ఆయనేమో నీళ్లు పోసాడు, రెండో ఆయన నువ్వు పెట్రోల్ పోసావు, నేను ఈసారి డీజిల్ పోస్తానని డీజిల్ తెచ్చి ఆ మొక్క మీద డీజిల్ పోసాడట. అగ్గిపుల్లు అయితే అంటించలేదులేండి. మొక్కకు కావాల్సిందేంటి? ద్రవ పదార్థమే. మొక్కకు కావాల్సిందేంటి? ద్రవ పదార్థమే. లిక్విడ్ కావాలి. ఏ లిక్విడ్, ఏ ద్రవ పదార్థం అయితే ఏంటి? నీళ్ళకు బదులు నేను పెట్రోల్ పోస్తాను, నీళ్ళకు బదులు నేను డీజిల్ పోస్తానంటే ఆ మొక్క బతుకుతుందా చచ్చిపోతుందా చెప్పండి? ఏది వేస్తే అది మొలుస్తుందో, వృద్ధి చెందుతుందో అదే వేయాలి. ఇది మనం అర్థం చేసుకోగలిగితే దేవుని వాక్యం కూడా ఇలా మనం వింటూ ఉండగా, చదువుతూ ఉండగా ఈ ఆత్మ, లోనున్నటువంటి ఆత్మ అది ఫలిస్తుంది. నీళ్లు పోస్తేనే ఎందుకు వృద్ధి చెందాలి? పెట్రోల్ పోస్తే పొద్దు పెరగదా? డీజిల్ పోస్తే పెరగదా? పోనీ ఇది ఒక మ్యాంగో ట్రీ కదా, మ్యాంగో జ్యూస్ కదా, ఆ మ్యాంగోస్నే నేను కోసి జ్యూస్ చేసి దీనికి మ్యాంగో జ్యూస్ పోస్తానంటే అది ఒప్పుకోదు. దేవుడు ఏది పెట్టింటే దాని ద్వారానే అది జరగాలి. సాధ్యం అది. ఇంకా చూడండి, మనం నిత్యము ఉపయోగించుకునేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్, కోడి గుడ్డు. మనం ఆ కోడిని అయితే చికెన్ చేసుకుంటాము, అది పెట్టే గుడ్లను తెచ్చి ఆమ్లెట్ కూడా వేసుకుంటాం మనం. అందుకే పాతకాలంలో, ప్రాచీన కాలంలో ఒక స్టోరీ కూడా ఉండేది. అది స్టోరీలే లేండి కానీ నిజం కాదు అది. ఒక బాతు రోజు బంగారు గుడ్డు పెడుతుందట. రోజు బంగారు గుడ్డు పెడుతుంటే దాన్ని పెంచుతున్న వ్యక్తి దీని కడుపులో ఎన్ని గుడ్లు ఉన్నాయో రోజుకు ఒకటే ఇస్తుంది, రోజుకి 20-30 ఇవ్వచ్చు కదా, మొత్తం దీని కోసి కడుపు కోసి లోపల ఉన్న బంగారు గుడ్లన్నీ నేను తీసేసుకొని మొత్తం ఇంట్లో పెట్టుకుంటే సాధ్యమవుతుంది అని ఒకరోజు పని కట్టుకొని మంచి మార్కెట్కి వెళ్ళి కత్తి తీసుకొని ఆ బాతు కోడి తల కోసేసాడు. తల కోసి లోపల తెరిచి చూస్తే గుడ్డు కనపడుతుందా? ఏం కనపడుతుంది? పొట్ట, పేగులు తప్ప ఇంకేం కనపడదు. దాని లోపల ఉన్న కడుపు, పేగులు తప్ప దానికి ఉన్నటువంటి అవయవాలు తప్ప ఏం కనపడవు. ప్రతిరోజు దీనికి ఆహారం పెట్టేవాడు. ఏం పెట్టేవాడు? కొన్ని గింజలో అది ఏదైతే తినగలదో అవి మాత్రం అతను వేస్తూ ఉంటాడు. అది తింటూ ఉంటుంది, లోపల వృద్ధి కలుగుతూ ఉంటుంది. కొద్దిసేపు బంగారు అన్న పదాన్ని తీస్తే అది గుడ్డు పెడుతుంది. లోపల ఎవరు కలిగిస్తున్నారు దాన్ని? లోపల కలిగించేది దేవుడే. మొక్కను వృద్ధి చేసేది దేవుడే. ఇలాంటివన్నీ కలిగించేది దేవుడే.
అందుకే గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని ఉంటుంది బైబిల్లో. పెద్దలు ఇరుపక్షాల వారు సంబంధాలు చూసి వివాహం చేయటం వరకే చేసేది. ఆ తర్వాత ఇచ్చే బహుమానం ఎవరి ద్వారా జరుగుతుందంటే దేవుని ద్వారా జరిగేది. అది మనుషుల వల్ల ఏది కాదది, అసంభవం అది. ఒకరోజు గర్భం ధరించిన స్త్రీ ఒక నిర్ణయం తీసుకుందట. ఎలాగో వృద్ధి కలిగిస్తాడు కదా దేవుడు, ఈ రోజు నుంచి నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను అని నిర్ణయం తీసుకుందట. ఉపవాసం ఉండాలని నిర్ణయం తీసుకుంటే లోపల పిండం ఏమైపోతుంది, ఏమవ్వాలి లోపల? ఈరోజు ఒక్కరోజు కాదు, దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, శిశువు పెరుగుతున్నారు లోపల, కాబట్టి నేను ఆహారం తీసుకోవడం మానేయాలనుకుంటున్నాను, దేవుడే వృద్ధి కలిగిస్తాడు. కేవలం ఒక గ్లాస్ నీళ్ళు, 2 గ్లాసుల నీళ్ళు, 1 లీటర్ నీళ్ళు తాగి బ్రతుకుతోంది. ఇంకా ఆవిడ పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? మిక్కిలి బలహీనంగా మారి అది ఏకంగా ప్రాణాంతకంగా మారిపోతుంది. తినే ఆహార పదార్థాలు ఏముంటాయి? పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, మనం తీసుకునే ఆహార పదార్థాలు, అవి తీసుకుంటూ ఉండగా అందులో నుండి పోషక పదార్థాలు దేవుడు అందజేస్తున్నాడు. మనం ఎదుగుతున్నాం రోజు రోజుకి. శరీరం బ్రతకడానికి ఆహారం, మొక్క బ్రతకటానికి నీరు, మనం నిత్యము ఉపయోగించుకునే వాహనాలకు పెట్రోలను, ఫ్యూయల్, ఇవన్నీ ఎలానో వీటితో మనము పోల్చుకోలేం. కానీ ఆత్మ అన్నది సజీవంగా ఉండాలి అని అంటే దేవుడు పెట్టిన ఏకైక మార్గం, ఏకైక సాధనం యేసు ప్రభువును గూర్చిన మాటలు మనం వింటూ ఉండడమే. ఈ ఆత్మ వృద్ధి చెందుతుంది, బలపడుతుంది. నేను నీటికి దూరంగా ఉంటాను, ఆహారం తీసుకోకుండా దూరంగా ఉంటానని మొక్కల్ని కానీ మిగిలిన వాటిని కానీ అన్నిటికీ దూరం ఉన్నాం అనుకోండి, ఇంకా మరణమే, చావే దాని ముగింపు. అలానే ఈ విత్తువాని గురించిన ఉపమానంలో జరుగుతున్నది ఏంటంటే, ఇలా వాక్యం విత్తబడగానే వెంటనే దానిని నాకు ఇది వద్దు, సాతానా నీ రాజ్యంలో నేను ఉంటానని కొందరు తమ హృదయాలను, తమ మనస్సులను సాతాను రాజ్యానికి అప్పచెప్పేస్తున్నారట. 100 మంది మనం కూడుకొని ఉన్నామనుకోండి, ఈ ఉపమానమే ఇట్లనే మనం అప్లై చేసుకున్నాం అనుకోండి, యేసు ప్రభు చెప్పిన ప్రకారంగా ఈ చెప్పే మాటలు ఎంత పర్సంటేజ్ వారికి అర్థమవుతూ భద్రపరచుకోవాలని ఆలోచన ఉంటుంది చెప్పండి. ఈ ఉపమానంలో 4 కనపడ్డాయి మనకు. త్రోవ పక్కన పడినవి, రాతి నేలను పడినవి, ముండ్ల పొదలలో పడినవి, మంచి నేలను పడినవి. ఈ 4ంటిలో ప్రభువు మెచ్చుకున్నది ఎవరిని? మంచి నేలను పడిన వారిని మాత్రమే మెచ్చుకున్నాడు. వారు 100 60 30 ఫలిస్తారట. మిగిలిన 3 వర్గాలు ఏమైపోయాయి? ఒకరేమో వెంటనే పడిపోయారు. ఎలా పడిపోయారు? అసలు నువ్వేనా అంత భక్తిగా ఉండాల్సినోడివి? లోకం ఏమంటుంది నిన్ను? ఇంత బతికి మళ్ళీ నీవు భక్తి, నీతి, నిజాయితీ అని అంటున్నావే, వచ్చేయి, ఇంకా టైం చాలా ఉంది అని అనగానే, అవునా అన్న ఇంకా టైం ఉందా చాలా అని మళ్ళీ చేతులు కలిపేస్తాం వారితో. ఇది వెంటనే పడిపోయేవారు, క్షణమే. కొన్ని కుటుంబాలలో ఉదయము భార్యాభర్తల మధ్య ప్రతిరోజు ఒక అగ్రిమెంట్, ఒప్పందం జరుగుతుంటుంది. ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు తాగి ఇంటికి రాకొనగానే ఇదిగో నీ మీద ఒట్టు, ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు తాగేరాను, ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం ఇదిగో నీ కొరకు, నీకు మాట ఇస్తున్నా, నీ కొరకు నేను అన్నిటినీ విడిచిపెట్టేస్తున్నాను, ఈరోజు త్వరగా ఇంటికి వస్తాను, ఇద్దరం కలిసి భోంచేస్తాం అని అంటాడు. పాపం ఈవిడ అమాయకురాలు నిజమే అనుకొని నమ్ముకొని ఎదురు చూస్తుంటుంది. ఓ 6 గంటలకు ఆఫీస్ అయిపోతుంది, డ్యూటీ అయిపోతుంది, 6:30కు వస్తాడు, 7కి వస్తాడు, 7:30 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది, 11 అయింది. ఇంకా చివరికి అర్థమైపోయింది పరిస్థితి. మళ్ళీ వీడు నాకు ఈరోజు మొన్నటి వరకు శ్రీవారు అనింది, ఉదయం వరకు శ్రీవారు ఎప్పుడు వస్తారని.
సాయంత్రం అయ్యేసరికి 10 అయినా 11 అయినా రాకపోయేసరికి ఇక శ్రీవారు ఎక్కడిది, వీడు ఎక్కడున్నాడో ఇప్పుడు పోదాం రోడ్లెంబడి అని వెతుక్కుంటూ పోతుంది ఈ స్త్రీ పరిస్థితి. ఉదయం చెప్పిన మాట సాయంత్రానికి అడ్రస్ లేకపోయేసరికి ఆవిడ ఇలా చూడదు, పైన చూడదు, కింద చూసుకుంటూ వెళ్తుంటుంది. ఎందుకు కింద చూసుకుంటూ వెళ్తుంటుంది? ఎక్కడ డ్రైనేజ్లో పడ్డాడో, ఎక్కడ ఫుట్పాత్ మీద పడ్డాడో, పోనీ వీడు తాగి నడి రోడ్డు అడ్డం పడితే ఎవరైనా ఈడ్చుకొని వచ్చి గాడిదని ఈడ్చుకొని వచ్చినట్లు చచ్చిపోయిన కుక్కనో జంతువునో ఈడ్చుకొని వస్తారు కదా, అలా ఈడ్చుకొని వచ్చి మా ఆయనను ఎవరైనా పడేస్తారేమో అనుకొని పాపం 4-5 మందిని పట్టుకొని భుజాల మీద చెయ్యి వేసుకొని వెళ్ళిపోతుంటుంది. రాత్రికి ఏం మాట్లాడదు. ఏం చేయాలా పాపం? కన్నీరు మున్నీరైపోయి నిజంగా భక్తిపరురాలైతే తన భర్త మార్పు కొరకు ఏడుస్తూ ప్రార్థన విజ్ఞాపనలు. మళ్ళీ ఉదయమే తన కళ్ళన్నీ ఇలా వాసిపోయి ఆ భర్తతో మళ్ళీ నిన్న చెప్పావు కదా నువ్వు నాకు సాయంత్రం ఇంటికి త్వరగా వస్తానని, నీకు మనసు ఎలా వచ్చింది నన్ను మోసం చేయాలని అంటే మళ్ళీ ఇదిగో నిన్న నేను తప్పు చేశా, నేను పడిపోయా రోడ్లో, జోబులో ఉన్నవన్నీ ఎవరో తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు బయటికి పోవడానికి కూడా నా దగ్గర ఏం లేదు, ఒక 100 రూపాయలు ఉంటాయా, 100 రూపాయలు ఉంటాయా అడిగి ఎట్లయినా మా ఆయన కనీసం బయటికి పోతున్నాడు, తిరిగి రావాలంటే ఉండాలి కదా అని మళ్ళీ 100 రూపాయలు జోలో పెడితే వీడు నడుచుకొని వెళ్ళి సాయంత్రానికి మళ్ళీ కుక్కతోక. ఇది పరిస్థితి. మనం క్రైస్తవులం, మనం ఇలాంటి పనులు చేయకూడదు, దేవుడికి నచ్చదు, నువ్వు మద్యంతో మత్తునివై ఉండకూడదు, ఇలాంటివన్నీ మంచి మాటలు చెబుతుంటే ఆ క్షణం మాత్రము అమ్మమ్మమ్మ ఇదిగో నీ ముందరే ప్రార్థన చేసుకుంటా అని మోకాళ్ళ నుండి కూడా పోయాడు మనోడు. సాయంత్రానికి మళ్ళీ అడ్డం తిరిగాడు. ఇలాంటివి వినలేదా చూడలేదా చెప్పండి? వినలేదా చూడలేదో కాదు, మా జీవితంలో మేమే అనుభవించామండి అనే వాళ్ళు కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఇలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. జీవితంలో ప్రభువుకు అన్యాయం చేసిన వారు ఎంతమంది లేరు చెప్పండి? అలాంటి వారి గురించి చెప్తున్నాడు నాయన. యేసు ప్రభు యొక్క సువార్త నీకు విత్తబడిన తర్వాత నువ్వు క్షణంలో మళ్ళీ దాన్ని విడిచిపెట్టి త్రోవ పక్కన పడేసుకొని వెళ్ళిపోయావు, నీ బ్రతుకాలు అయిపోయింది. అదే చెప్తున్నాడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. ఉపమానాలు చిన్నవే అయినా అందులో ఉన్న అర్థం చూడండి. అర్థమయ్యే ఉపమానాలు నిత్య జీవితంలో జరిగే వాటిని చూపిస్తూ యేసు ప్రభు ఎన్ని గొప్ప విషయాలు నేర్పిస్తున్నాడు మనకు. ఇప్పుడు రెండవ రకం 20వ వచనంలో, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. శ్రమ అయినను హింస అయినను కలుగగానే అందరి ముందు వాగ్దానం చేసి ఇదిగో నా ఆత్మ నా జీవితం నా ప్రభువుకే అంకితం అని బాప్తిసం తీసుకుంటాం. మనం తీసుకున్న తర్వాత ఏదో శోధన రాగానే ఒక నెల రోజుల తర్వాత అయ్యగారికి ఫోన్, బ్రదర్ ఎందుకో నాకు బాప్తిసం తీసుకున్న తర్వాత శోధనలు ఎక్కువైపోయాయి, నేను పడిపోయాను, ఏం చేయమంటారు? ముందుగానే చెప్పాడు ఆయన, నువ్వు బాప్తిసం తీసుకుంటేనే వెంటనే సాతాను నీ దగ్గరకు వస్తాడని. సాతాను నీ దగ్గరకు వచ్చి నిన్ను దూరం చేయాలనేదే వాని ఆశ. ఏదైనా వనంలో ఆదాము హవ్వమ్మ ఉంటే వాళ్ళు చల్లగా దేవునితో మాట్లాడుకుంటూ ఏదైనా వనంలో ఉంటే వారి జీవితంలోకి వాడు ప్రవేశించలేదా? ఖచ్చితంగా ప్రవేశిస్తాడు. ఎక్కడ 2-3 నా నామమును కూడుకొని ఉంటారో అక్కడ నేను ఉంటానని ప్రభువు చెప్పాడుగా. అంటే ఇప్పుడు ఇక్కడంతా మనం కూడుకొని ఉన్నాం ఇంతమంది. ఇక్కడ ఎవరు మనం మాట్లాడుకునే విషయాలు, మనం వింటున్న విషయాలు ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. దేవునితో పాటు ఇంకెవరు వింటున్నారు? సాతానుడు కూడా ఇదిగో విత్తనాలు వేస్తున్నాడు. ఒక ఆయన విత్తనాలు వేస్తున్నాడు, ఇక్కడ విత్తనాలు వేస్తున్నాడు. నా పర్సెంటేజ్ ముందుగానే ప్రభువు చెప్పేశాడు. నా పర్సెంటేజ్ ఎంత? నా పర్సెంటేజ్ 75%. యేసు ప్రభు అను ఆయన పర్సెంటేజ్ 25%. అలా ఇక్కడ కూర్చున్న మన అందరి మీద ఎవరి కన్నుంది? ఒకవైపు దేవుని కన్ను ఉంది, ఒకవైపు సాతాను కన్నేసి పెట్టాడు. అందరికీ సమానంగానే వస్తుంది కదా ఈ వాక్యం అన్నది. ఈరోజు ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా అందరికీ సమానంగా వస్తున్నప్పుడు నిజంగా మనము ప్రభువుకు సంబంధించిన వారమైతే యేసు ప్రభువుకు మనం ద్రోహం చేయకూడదు అన్న మంచి నిర్ణయం మనకుంటే ఇక్కడ విత్తబడుతున్న మాటలు ఇక్కడే కాదు, మీరు ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటున్నా కూడా చదువుకొని వెళ్ళిపోయే వారంగా కాకుండా ఇదిగో
నేను ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయకూడదు, పొరపాటు చేయకూడదు. నేను ఏదైనా పొరపాటు చేశానంటే నా దేవుని యొక్క కార్యక్రమాలకు మరి అడ్డమైపోతుంది, అది దెబ్బతింటుంది, దేవుని పనులకు అది ఆటంకంగా మారుతుంది అని మన జీవితాలు మనం భద్రపరచుకోవాలి కదా. అది చెప్తున్నాడు అక్కడ మత్తయి సువార్త 13లో. కొందరట ఆ రాతి నేల మీద పడేసరికి బాగానే ఉంటారట, కానీ కొంచెం రాయి లాంటి శ్రమలు, బండలాంటి శ్రమలు, ఇబ్బందికరమైన శ్రమలు ఎదురవగానే ప్రభువును విడిచిపెట్టి లోకంలో ప్రభువా నీతో ఉండలేను, నిన్ను నమ్ముకున్నప్పటి నుంచి నాకు రోజు కష్టాలే. వినింటాం కదా మనం కూడా. ప్రభువుని నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత అన్ని శ్రమలే వస్తున్నాయి. ఇంకొందరైతే విచిత్రమైనటువంటి భక్తులు ఉంటారు. ప్రభువు కావాలి, అలా బంధువులు కావాలి, రక్త సంబంధికులు కావాలి. ఎందుకు? వారు కావాలి, వారిని పోగొట్టుకోవడం తప్పు కాదు. కానీ కొన్ని సందర్భాలలో ప్రభువు కొరకు కొన్ని కుటుంబాలు తమ వారిని విడిచిపెట్టి తమ జీవితాన్ని అంకితం చేసుకున్నవారు మనకెందరో కనబడతారు. అదే జాబితాలోనే రివర్స్ ఉన్న కుటుంబాలు కనబడతాయి. రివర్స్ ఉన్న కుటుంబాలు అంటే, ఓ యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను మా వాళ్ళందరినీ విడిచిపెట్టాల్సిందే, కాబట్టి నాకు ప్రభు వద్దు, ఆ ఆచారాలు, విగ్రహాలు, ఆ పూజలు అవి దాంట్లోనే వెళ్ళిపోతానులే అని చెప్పేసి దాని కొరకు ప్రభు వద్దకు ధైర్యంగా రాని వారు ఉంటారు. మొదట అంగీకరించాం, కానీ లోక సంబంధమైన విషయాలను బట్టి. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు దేవుడు. ఈ మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, మనమంతా ఆలోచిద్దాం ఈ మాట. ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయం, చాప్టర్ నెంబర్ 15, బుక్ ఆఫ్ జెర్మియా. పంతొమ్మిదవ వచనంలో చివరి మాట చదువుతున్నాను, గమనించండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనంలోని చివరి మాట. వారు నీ తట్టునకు తిరగవలెను అన్నది చూడండి. వారు నీ తట్టునకు తిరగాలి, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. కనపడిందా ఈ వచనం అందరికీ? ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనంలో చివరి మాట చదువుతున్నాను. వారు నీ తట్టునకు తిరగవలెను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. ప్రభువుని తెలుసుకున్న తర్వాత నీ వారిని నువ్వు కోల్పోతావని వారి యొక్క పాపపు క్రియలలోనికి నువ్వు వెళ్ళిపోకూడదు. వారే నీ యొక్క పరిశుద్ధతను చూసి నీ వైపుకు తిరగాలే, కానీ వారి కొరకు నువ్వు నీ జీవితాన్ని మార్చుకోకూడదు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడని, రక్షకుడని, పరిశుద్ధుడని నమ్మి నువ్వు వచ్చిన తర్వాత వారు కాదు, నువ్వు నమ్ముకున్న ప్రభువు ఆయన కాదు, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళాడు, ఆయన రక్షకుడు కాదు, మన పూర్వీకుల నుండి మనం నమ్ముచున్నదే కరెక్ట్, ఇందులోనే ఉండు అన్నప్పుడు మళ్ళీ మార్గం తప్పి ఇటు వచ్చామనుకోండి, మార్గము తప్పి తిరుగు చుక్కల వలె మన జీవితాలు అలా ఉండిపోతాయి. దీనితో పాటు ఆ ఉపమానంలో చెబుతున్నాడు మత్తయి సువార్త 13లో, అంటే ప్రభువు కొరకు కొంచెం శ్రమ రాగానే నువ్వు విడిచిపెట్టేసి వెళ్ళిపోతావా? అంటే దీని భావం ఏంటో తెలుసా? ఒక మంచి పవిత్రమైన దాంపత్య జీవితంలో జీవిస్తున్నప్పుడు అనుకోకుండా ఏదో శ్రమలు ఎదురవగానే ఆ ఎదురైన శ్రమలను బట్టి జీవిత భాగస్వాముల్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. నిన్ను కట్టుకున్నందుకు నాకు ఎప్పుడూ కష్టాలే ఉన్నాయి, నేను నిన్ను విడిచి వెళ్ళాలనుకుంటున్నాను ఆ నిర్ణయం తీసుకున్నారనుకోండి. బ్రతుకు అంతా బాగున్నప్పుడు, రోజులు బాగున్నప్పుడు నీకు రోజు బిర్యానీ తినిపించాడుగా. ఒక్కసారి దెబ్బ తినగానే నీకు ఈరోజు పచ్చడన్నం వేసి పెడితే తినలేవా నువ్వు? కొంచెం ఇబ్బంది కలగగానే నేను దూరం అయిపోతాను అని అంటే నీ దాంపత్య జీవితానికి అర్థం ఏంటి? అది చెప్తున్నాను ఇక్కడ. ప్రభువుకు అంటుకట్టబడిన తర్వాత కొన్ని శోధనలు, శ్రమలు రాగానే ఏం చేస్తున్నారట? నాకు ఈ ప్రభు వద్దని చెప్పేసి దూరం అయిపోతున్నారట. ఇది రెండవ రకం. ఇప్పుడు మూడవ రకం చూద్దాం. 22వ వచనం, మత్తయి సువార్త 13:22. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. కొందరికి ప్రభు యొక్క విలువ తెలియదు కనుకనే
ఇస్కరియోతు యూదా ఎంచుకున్న మార్గాన్ని ఎంచుకుంటారు. ఇస్కరియోతు యూదా ఏ మార్గం ఎంచుకున్నాడు? దేవుణ్ణి అమ్మేసేయాలని అనుకున్నాడు. వినడానికి ఎలా ఉంది చెప్పండి? చాలా ఘోరంగా ఉంది ఈ మాట. దేవుణ్ణి అమ్ముకోవటం దేని కొరకు? ధనము కొరకు. భూమి మీద సుఖం అనుభవించడానికి దొరికే సంపాదన కొరకు, డబ్బు సంచి కొరకు, డబ్బు కొరకు దేవుణ్ణి అమ్మేసుకోవటం, డబ్బు కొరకు దేవుణ్ణి తాకట్టు పెట్టడం. ఆ మధ్యకాలంలో ఒక సందర్భంలో మా ఆఫీస్లో ఒక వ్యక్తి చెప్తున్నాడు, చాలా పెద్ద సంఘము ఒకటి ఉండగా ఆ మందిరంలో ఒక వ్యక్తి ట్రెజరర్గా ఉండేవాడట. ట్రెజరర్గా క్రిస్మస్ పండుగ కొరకని దాదాపుగా సంవత్సరం నుండి ₹1,00,00,000 దాచిపెట్టారట. ఆ సంఘం బాగా ఉన్నటువంటి సంపాదన. ఈ వ్యక్తి ఉద్యోగం చేస్తూ మందిరంలో ట్రెజరర్గా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఏ ఉద్యోగం చేసేవాడనంటే స్టాక్ మార్కెట్లో పనిచేసేవాడు. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ దానిలో. ఓ క్రిస్మస్కి ₹1,00,00,000 కాదు, ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుందని ఆలోచించి సంఘమంతా ఇచ్చిన ఆ డబ్బులు తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో పెట్టాడు. షేర్ మార్కెట్లో పెట్టగానే ₹1,00,00,000 కాస్త ₹1 కూడా మిగలలేదు. అది ఐస్ క్రీమ్ కరిగిపోయినట్లు కరిగిపోయింది. షేర్ మార్కెట్లో పెడితే డబ్బులు పోతాయా అని అంటే, డబ్బులు పోయేదానికి మార్కెట్ ఎందుకంటారు? ఇంకిత జ్ఞానం లేకుండా పనిచేస్తుంటే అది అలానే తరిగిపోతాయి. ఇక క్రిస్మస్ వచ్చింది, మందిరంలో ఉన్న పెద్దలందరూ, సెక్రటరీ, మిగిలిన వారు అందరూ, నాయన నువ్వే కదా డబ్బంతా నీ దగ్గర పెట్టాం, ఏమైంది చెప్పు, ఏమైంది, త్వరగివ్వు అంటే, ఇంకెక్కడిది, ఇదిగో రేపు తెచ్చిస్తా, ఎల్లుండి తెచ్చిస్తా, వారం తెచ్చిస్తా, 3 అలా 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 అయిపోయి దగ్గర పడిపోయింది. ఇంకా 2 రోజులే, 3 రోజుల్లో ఉంది, ఏమీ ఖర్చు పెట్టలేని పరిస్థితి అయిపోయింది. అప్పుడు తప్పనిసరి పరిస్థితులు అయితే నిజం ఒప్పుకున్నారు, పోలీస్ కేసు పెట్టారు. ఆ తర్వాత ఇంకేమీ చేసుకోలేకపోయారు. ఎందుకంటే తరిగిపోయింది, ఐస్ క్రీమ్ లాగా కరిగిపోయింది. అది అదే భద్రంగా దాచిపెట్టింటే, అదే బ్యాంకుల్లోనే ఫిక్స్డ్ పెట్టుకొని ఉంటే ఏదైనా వచ్చేది. అంటే త్వరగా ధనవంతులమైపోవాలని ధనము మీద ఆశతో పొరపాట్లు చేస్తూ పోతుంటే చివరికి గతి ఏమైపోతుందో చూడండి ఒకసారి. అదే చెప్తున్నాడు మత్తయి సువార్త 13లో. ఏం చెప్తున్నాడు ఇక్కడ? 22లో, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారము, ఈ జీవన సంబంధమైన విచారాలు, ధనమోహం ఎవరైనా యేసు ప్రభువును తమ జీవితంలో అంగీకరించి మధ్యలో దూరం అయిపోతున్నారనంటే ప్రభువును అప్పజెప్పిన ఇస్కరియోతు యూదాతో సమానం. మనం ఇస్కరియోతు యూదా ఏం చేశాడు చెప్పండి? పరిశుద్ధుడైన దేవుడు పక్కనే ఉండి వాక్యం చెబుతూ వారికి అవసరమైనప్పుడంతా వారి ఆకలిని తీరుస్తూ ఏమి కావాలంటే అన్నీ అందజేశాడు. ఆయన దగ్గర ఏమీ లేకపోయినా అన్నీ అందజేశాడు. ఆయన దగ్గర ఏమీ లేకపోయినా అన్నీ అందజేస్తే అలాంటి దేవునికి ఎంత పని చేశాడు? ఈరోజు మనం ఏదో సిల్లీ కారణాలు చెప్తుంటాం అప్పుడప్పుడు. ఈ కారణాన్ని బట్టి నేను దేవుని దూరం అయ్యానండి, ఈ కారణాన్ని బట్టి నేను దేవుని వదులుకున్నానండి, మళ్ళీ ఎలా రావాలి, తిరిగి రావాలి? బైబిలే చెప్పింది కదా, తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించమని. అందుకే నేను తప్పు చేస్తుంటాను, దేవుడు క్షమిస్తుంటాడు, తప్పు చేస్తుంటాడు, క్షమిస్తుంటాడు. అదే దేవుడే ఒక మాట అన్నాడు, ఎన్నిసార్లు గద్దించినను విననులోని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని. కాబట్టి మనము అవిధేయత చూపించినప్పుడే మన మీదికి నాశనం వచ్చిందనుకోండి, పరిస్థితి ఏంటి? తప్పు చేయకూడదు. ఇందాక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. రోజు భార్యకు మాటిచ్చి నేను తాగను అని మాటిచ్చి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి చెడిపోయి వస్తుంటే ఆ భార్య సంతోషంగా ఉంటుందా చెప్పండి? మరి దేవుని విషయంలో మనిషి ఆ విధంగా తప్పిపోతుంటే దేవుని మనసు ఎలా ఉంటుంది? తప్పిపోకూడదుగా. భూమి మీద మనం ఏ చిన్న తప్పు చేసినా దేవుని యొక్క ఆలోచనలు మన మీద ఏవైతే ఉన్నాయో వాటికి ఆటంకం ఏర్పడుతుంది.
ఉదాహరణకు దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఇష్టానుసారుడైన వ్యక్తి అని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడు గొర్రెల కాపరిని. చక్కగా జరుగుతోంది పరిపాలన. అనుకోకుండా దేవునికి విరోధమైన పని తన మనస్సును తన స్వాధీనం ముందు ఉంచుకొనక తప్పు చేస్తాడు. అలా తప్పు చేయటం వలన ఏ తప్పు చేశాడు? అనుకోకుండా చేయకూడదు, అందరికి తెలిసిన విషయమే. దావీదు గారు మరొక పురుషుని యొక్క భార్యను ఆశించడం. జీవితాంతం మనము దావీదు గారిని ఆ ఒక్క సంఘటనలో మనం ఎలా చూస్తుంటాం చెప్పండి? ఈ ఒక్క తప్పు చేయకపోయింటే బాగుంటుండే కదా, ఈ ఒక్క తప్పు చేయకపోయింటే బాగుంటుండే అని చూస్తూ ఉంటాం. అంతెందుకు, న్యాయాధిపతులలో కనబడుతున్న శాంసన్, అసలు సంసోను గారి జీవితం చూస్తే గాడిద దవడ ఎముకతో ఫిలిస్తీయులను లెక్కేసుకుంటూ చంపాడట. కుప్పలు కుప్పలుగా శవాలను వేస్తూ 1000 మందిని ఎంచుకుంటూ చంపాడట. ఒక్క మనిషిని 1000 మంది చుట్టుకుంటే ఏ విధమైన ఆ పోరాటం, ఇప్పుడున్న కరాటేలు, కుంఫూలు, టైక్వాండోలు ఏవి కూడా పనికిరావేమో, సంసోను గారు చేసినటువంటి ఆ పోరాటం, ఇది ఎవరి వలన సాధ్యమైంది? దేవుడిచ్చిన శక్తి చేత అది సాధ్యమైంది. వారందరూ కత్తులు, ఖడ్గాలు, యుద్ధ సామాగ్రి అంతా పట్టుకొని వస్తే అటు ఇటు తిరిగి చూశాడు, ఏమీ దొరకలేదు. చచ్చిపోయిన ఒక గాడిద దవడ ఎముక దొరికింది. ఆ ఎముకను చేతిలో పట్టుకొని కొట్టాడు అందరినీ. ఏ ఒక్కరి చెయ్యి కూడా సంసోను గారి మీద పడకుండా దేవుడు కాపాడాడు. అసలు న్యాయాధిపతుల్లో శాంసన్ గారి జీవితం చదువుతుంటే ఇక ఈయన బ్రతికుంటే ఇంకా చాలా బాగుంటుండేమో అనే ఆలోచన మనకు వచ్చేస్తుంటుంది సంసోను గారి జీవితం చదువుతుంటే. అయితే తన మనస్సును స్వాధీనమందుంచుకొనక ఏదైతే నోరు తెరిచి చెప్పకూడదో పరులకు అది చెప్పేసి చివరికి ఏమయ్యాడు? అంధుడైపోయాడు, గ్రుడ్డివాడైపోయి ఏం చేస్తున్నాడు? తిరగలి విసురుతున్నాడు, పిండి రుబ్బుతున్నాడు, తిరగలి విసురుతున్నాడు. మన దృష్టిలో ఆ న్యాయాధిపతుల పుస్తకంలో సంసోను గారి జీవితం చూస్తే మహాబలాఢ్యుడు, మహావీరుడు, తిరగలి విసురుతా కూర్చోవడం ఏంటి మనకు అనిపించదా చెప్పండి? అంటే ఒక తప్పు చేయటం వలన దేవుని యొక్క లక్ష్యాలు, దేవుని యొక్క ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో మనిషి ఎడల వాటన్నిటికీ కుంటు ఏర్పడుతుంది, అడ్డంకిగా మారుతుంది. మన వ్యక్తిగత జీవితం కావచ్చు, కుటుంబ జీవితం కావచ్చు, సంఘ జీవితం కావచ్చు, మనం ఏదైనా బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్ కావచ్చు, ఉద్యోగం చేస్తుండొచ్చు. ఎక్కడ కూడా నేను ఈ పని చేయటం వలన నా దేవుని పనికి ఏమైనా ఆటంకం కలుగుతుందా, నేను ఈ పని చేయటం వలన నా దేవుని యొక్క కార్యక్రమాలకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందా, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని మనం తీర్మానం చేసుకోవాలంతే. అలా చేసుకున్నప్పుడే మన జీవితాలు బాగుంటాయి. అసలు దేవుడు చెప్పిన మాట మనకు అర్థమవుతుందా? ఏంటో తెలుసా మాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో, మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అంటే దీని మాట, ఈ భావం ఏంటో తెలుసా? నాయన, పెద్ద పెద్ద పనులే కాదు, నువ్వు చివరికి భోజనం చేస్తున్నా, నువ్వు నీళ్లు తాగుతున్నా, ఈ భోజనం ఈ టైంకి నేను తీసుకోవడం వలన, ఈ నీరు ఇది నేను ఈ సమయంలో త్రాగటం వలన నా దేవుని మహిమకు ఇది ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించాలట. భోజనానికి పానమునకే మనం అంత ఆలోచించాల్సినప్పుడు ఇక మనం చేసే ప్రతి పని దేవుని మహిమ కొరకు ఎలా ఉపయోగపడాలి? సైన్స్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఉండొచ్చు, ఇక్కడ చదివిన పెద్దలు ఉండవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ మనం చదువుతాం. వాటర్కున్న ఫార్ములా చెప్పండి, H2O. వాట్ ఈస్ ద కాంబినేషన్? హైడ్రోజన్ ప్లస్ హైడ్రోజన్ అనేదాన్ని, ఆక్సిజన్ అనేదాన్ని రెండు కలిపితే వాటర్ తయారవుతుందని నేర్చుకుంటాం మనం. H2O. ఆక్సిజన్ కంటికి కనబడుతుందా?
హైడ్రోజన్ ఏమైనా చూస్తే మనకు కనబడుతుందా? ఈ రెండు కనపడవు. కనపడే అవకాశం ఉంటే చెప్పండి. ఐఎమ్ నాట్ అ సైన్స్ స్టూడెంట్, యూ నీడ్ టు టెల్ మీ. కనపడుతుందా అంటే నేను ఎప్పుడో 10th క్లాస్ చదువుకున్నదే. ఇట్ వాజ్ అరౌండ్ 1996 ఐ వాజ్ టాకింగ్ అబౌట్. హైడ్రోజన్ కనపడదు, ఆక్సిజన్ కనపడదు. కనపడని ఈ రెండిట్లో నుంచి కనబడుతున్న నీరు వస్తుంది ఏంటి? ఆలోచించండి ఒకసారి. కనబడని ఆక్సిజన్, కనబడని హైడ్రోజన్, ఈ రెండు మిక్స్ చేస్తే మనం తాగే నీళ్ళు, వాటర్. కొందరు అంటారు దేవుడు లేడు అనేవాళ్ళు మనకు ఎదురవుతారు. నీ చదువులు ఇలాంటి విషయాలు ఎలా ఉపయోగపడాలంటే, బాబు ఆక్సిజన్ ఉందని నమ్ముతున్నా. కనబడుతుందా? కనపడదు. నైట్రోజన్ ఉందంటే కనబడదు. హైడ్రోజన్ ఉందంటే నమ్ముతాం. అన్నీ నమ్ముతాం. కంటికి కనబడతాయి అంటే కనపడవు. కనపడనివి ఉన్నాయని నమ్ముచున్నావుగా. కనబడనివి ఉన్నాయని నమ్ముచున్నావు. ఎగ్జాంపుల్ ఒకటి తీసా. నిజంగా అలా చదువుకునే ప్రతి చదువులో, ఫర్ ఎగ్జాంపుల్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. ప్రభుత్వం ఏంటి అంటే ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నిక కాబడినదే ప్రజాస్వామ్య ప్రభుత్వం అని డెమోక్రసీ, పొలిటికల్ సైన్స్ చదువుకున్న వాళ్ళకి ఈ డెఫినేషన్స్ వినపడుతుంటాయి. ఇలా చదువుతున్నప్పుడు మా బైబిల్ చెప్పింది గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, గవర్నమెంట్ ఆఫ్ ద బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనేది కదా నాయన. ఒకసారి మా కొలసీ పత్రికలో కూడా చెప్తాము, అది చూడండి ఒకసారి అని. కొలసీ పత్రికలో డెమోక్రసీని మించిన ఒక స్టేట్మెంట్ ఉంటుంది అక్కడ, డెఫినేషన్. ప్రజాస్వామ్యానికి మించిన ఒక డెఫినేషన్ కనపడుతుంది అక్కడ. అదేంటంటే 16వ వచనంలో, ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను. ఇప్పుడు చూడండి ఎలా ఉందో డెఫినేషన్ ఇది. సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృజింపబడెను. ఒకసారి ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఇవ్వగలరా? ఆ డెఫినేషన్ నేను చదువుతాను అమ్మా. ఎవరైనా, కెన్ ఎనీబడి హెల్ప్ మీ? ఐ హ్యావ్ ఎ తెలుగు బైబిల్. Letter to Colossians, chapter number 1, verse number 16. Verse number 16 lo, for by him all things were created, things in heaven and on earth, visible and invisible, whether thrones or powers or rulers or authorities, all things were created by him and for him. మనమే చెప్పుకుంటాం గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్ అని చెప్పుకుంటాం. అబ్రహాం లింకన్ గారు ఇచ్చిన డెఫినేషన్ అది. We need to tell them, of course, Abraham Lincoln has given such a wonderful definition, but there is one more definition, there is greater definition given in letter to Colossians, chapter number 1, verse number 16. It says, all things were created by him and for him, because he is the ruler. Take it, ma'am, please. For him and by him అన్నది చూడండి. ఫర్ హిమ్ అండ్ బై హిమ్ అంటే అర్థం ఏంటి? ఆయన కొరకు, ఆయన చేత, ఆయనను బట్టి సృజింపబడ్డాయి ఇవన్నీ. ఏమున్నా, పెద్ద పెద్ద ప్రభుత్వాలున్నా, ఏమున్నా ఆయన అధికారం కిందికి రావాలి. ఎందుకంటే ఆయన అధికారంలో లోపం ఉండదు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు? ఇలా చదువుకునే చదువులు కూడా బైబిల్ని వివరించేటప్పుడు ఉపయోగపడతాయన్న అవగాహన నాకు అప్పుడో తెలుసుంటే ఇంకా బాగా చదువుకునేవాడినేమో. అయ్యో నేను ఇప్పుడు స్కూల్ స్టేజ్ అంతా మిస్ అయిపోయానే, నేను ఇప్పుడు కాలేజ్ స్టేజ్ మిస్ అయిపోయానే అనే బాధ నాకు ఇంకా ఇప్పటికీ మిగిలిపోయింది. ఎందుకంటే భవిష్యత్తులో బైబిల్ని ఈ విధంగా వివరించగలిగే అవకాశం ఉంటుందని తెలుసుంటే, దీనిని బట్టి నేను చదువుకోవాలని తెలుసుంటే, అప్పుడు ఈ విధంగా నాకు జ్ఞానోదయం అయి ఉంటే ఇలాంటి డెఫినేషన్లు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకునేవాడిని. చిన్న 2 ఎగ్జాంపుల్స్ చెప్పా, H2Oలు, డెమోక్రసీ, అవి ఇవి అని. ఇవన్నీ ఎక్కడివి? అక్కడ చదువుకున్న పుస్తకాల్లోదే.
కొందరు పిల్లలు మేము చదువుకోము, స్కూల్కి పోము, కాలేజీకి పోము అని మొండి చేస్తుంటారు. దానివల్ల ఏదో పెద్ద హీరో అనుకుంటే అది నువ్వు చేస్తున్న పెద్ద తప్పది. పిల్లలకు చెప్తున్నాను, యవనస్తులకు చెప్తున్నాను, ఇది నువ్వు చదువుకునే సమయంలో చదువుకోవాలి, ఏ పని చేయాల్సిన ఆ టైంలో చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలంటే బైబిల్ చెప్పింది, నువ్వు తినే ఆహారము తాగే నీరు ప్రభు మహిమ కొరకు చేయాలట. మరి చదువుకునే చదువులు కూడా దేవుని మహిమ కొరకు ఇప్పటి నుంచే ఫౌండేషన్ వేసుకోవాలి. అలా వేసుకుంటేనే రేపు పొద్దున మనము అన్ని వర్గాల వారికి గొప్పగా దేవుని పరిచయం చేయడానికి సాధ్యమవుతుంది. ఒకడు దేవుడు లేననేవాడు ఒక మాట అంటున్నాడట ఒక సైంటిస్ట్తో, శాస్త్రవేత్తతో. వీళ్ళందరూ దేవుడు అంటే చాలా ఇష్టపడతారండి, వీళ్ళందరికీ దేవుడు అంటే చాలా నమ్మకం అండి. ఎందుకు ఇష్టపడతారంటే వాళ్లకు చీకటి అంటే భయం అన్నాడట దేవుని నమ్మని ఒక వ్యక్తి. వీళ్ళకు చీకటి అంటే భయం, డార్క్నెస్ అంటే భయం. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత దేవుని నమ్మకపోతే చీకటి గల అగ్నిగంధకములలో బిలములలోకి పోతారని ఒక చీకటి అనేది ఉంది కదా. అందుకే దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్, దే ఆర్ స్కేర్డ్ ఆఫ్, దే ఫియర్ డార్క్నెస్ అన్నాడట. అంతలోపే దేవుణ్ణి నమ్మిన వ్యక్తి మరొక వ్యక్తి లేసి, ఆఫ్ కోర్స్ యు ఆర్ సేయింగ్ దాట్ వీ ఫియర్ డార్క్నెస్, బట్ నీ పరిస్థితి ఏంటి, నీకు వెలుగు అంటే భయం, అందుకే నువ్వు అక్కడే ఉండాలనుకుంటున్నావు అన్నాడట. మీకు అర్థమైందా మ్యాటర్ అక్కడ? వీఆర్ స్కేర్డ్ ఆఫ్ డార్క్నెస్ బట్ యు ఆర్ స్కేర్డ్ ఆఫ్ లైట్ అన్నాడట. ఇంక పబ్లిక్లో దొరికిపోయాడు అది. మేము లైట్ ఈజ్ లైఫ్ అని చెప్తున్నాం, నువ్వు అది నమ్మట్లేదు. అంత స్పాంటేనియస్గా ఈ వ్యక్తి ఆ విధంగా చెప్పగలిగాడంటే ఎలా సాధ్యమైందంటే చదువుకున్నాడు కనుక. ఈ రోజు నుంచి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నా, చదువుకునే కాలేజ్ విద్యార్థులైనా, ఇంకా ఇప్పటికీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారైనా, మీ అందరికీ నేను చేసే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు బాగా చదువుకోవటం వలన బైబిల్లో ఉన్న, అంటే ఆ చదువులు చదువుకుంటే బైబిల్ బాగా చెప్పచ్చు అనేది నేను చెప్పట్లేదు. చదువుకున్న వారిలో కూడా మూర్ఖులు కనపడుతుంటారు చాలామంది. అలాంటి వారికి ఇంకా గొప్పగా దేవుని వాక్యాన్ని చెప్పడానికి సాధ్యమవుతుంది కనుక మీరు చదివే ప్రతి చదువు నా దేవుని మహిమ కొరకు ఎలా ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడాలి. దేవుని మాకు దేవుడే లేడు అని అంటాడు. ఈ మట్టిలో నుంచి ఇనుము, ఉక్కు, రకరకాల పదార్థాలన్నీ తీసి పెద్ద పెద్ద ఐరన్తో ఉన్న వస్తువులు చేసుకుంటున్నాడు, ఏరోప్లేన్లు చేసుకుంటున్నాడు, అన్నీ చేసుకొని ఉపయోగించుకుంటున్నాడే. ఈ భూమిలో నుండే సమస్తం అన్నీ తీసి ఒక్క రోజున నా కొరకు ఇంత ఖజానా ఈ భూమి లోపల ఎవరు పెట్టారని ఆలోచిస్తున్నారా చెప్పండి? ఎవరు పెట్టారు, ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆలోచించాలి కదా. దేవుడిచ్చిన అన్నిటినీ ఉపయోగించుకుంటాం, చివరికి మనం ఏమంటామంటే దేవుడే లేడు అని అంటాం. నాకు దేవుడు వద్దు, దేవుడు లేడు అనేది ఒక రకం, నాకు దేవుడు వద్దు అనేది మరొక రకం. రెండు రకాలు. మేము ఎప్పుడు అనలేదండి మాకు దేవుడు ఉన్నాడని నమ్ముచున్నాం కాబట్టి చర్చ్కి వచ్చాము. ఓకే, మంచి, థ్యాంక్ యూ వెరీ మచ్, యు ఆల్ హ్యావ్ కమ్. మరి యేసుప్రభు వద్దంటున్నామేమో ఆలోచించుకో ఒకసారి. మన ఆత్మ సజీవంగా ఉండాలంటే ఈరోజు ఇన్ని ఉదాహరణలు విన్నాం, ఎన్నో ఉదాహరణలు విన్నాం. మొక్క బ్రతుకుతుంది, కొన్ని మొక్కలైతే వేర్లను కట్ చేసినా దాని కాండం తీసుకొచ్చి లోపల పెడితే మళ్ళీ అది వేర్లు కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ రోజ్ ప్లాంట్, దాన్ని బ్రతికిస్తున్న దేవుడు చేస్తున్నాడు. ఇవన్నీ మట్టి ఎలా వచ్చింది, అందులోపల ఇవన్నీ ఎలా పెరుగుతున్నాయి, అన్నీ దేవుడిచ్చినవి అనుభవిస్తూ చివరికి నాకు దేవుడు వద్దంటాం ఏంటి? ఈ క్యాంపస్లో మనం పనిచేస్తున్నాం, గవర్నమెంట్ వచ్చే మంత్లీ శాలరీ నాకు కావాలి, కానీ నాకు ఇక్కడ ఉన్నటువంటి నా పైన ఉన్న ఆఫీసర్ నాకు వద్దు, ఆయన పైన ఉన్న ఆఫీసర్ నాకు వద్దు, ఈయన నాకు అవసరం లేదు అని చెప్పేసి మనం డిసోబే చూపించామనుకో, డిసోబీడియంట్గా ఉన్నామనుకోండి, ఏమంటారు? ఏదో తేడా కొడుతుంది, ఒకసారి పిలిచండి అంటాడా లేదా చెప్పండి? ఏదో ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే బయట చాలా వినపడుతుంది నీ గురించి అంటారా? అనరా? ఖచ్చితంగా అంటారు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ అధికారి నీకు అధికారే. ఇది మనకు అర్థమైతే యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అంటే అర్థం ఏంటో తెలుసా?
నువ్వు ఒప్పుకొని విధేయత చూపిస్తే నిన్ను ప్రేమగా స్వీకరిస్తాడు ఆయన రాజ్యంలోకి. ఒప్పుకోకపోతే ఏదో చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు నా విషయంలో, రండి తీర్పు కూర్చోబెడదామని ఆయన నిన్ను జడ్జిమెంట్కి పిలుస్తాడు. అదే ఈ 40 రోజుల్లో చెప్పుకుంటూ వచ్చిన దాంట్లో ఆయన అల్ఫా ఒమేగా. ఒమేగా అంటే నువ్వు ఆయనను ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు ఆయనను తిరస్కరించి ద్వేషం చూపిస్తే మళ్ళీ అవకాశం ఇస్తాడు నా గురించి తెలుసుకో అని. అప్పటికీ వినలేదంటే కొంచెం నోరు ఎక్కువైతుంది నా విషయంలో, దగ్గర తీసుకురాను అంటాడు. తీర్పు వద్దకు ఆయన తీసుకొచ్చాడు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ నెంబర్ 17. 9వ వచనం చూద్దాం. వర్స్ నెంబర్ 9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. చాలు సిస్టర్. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఏం జరిగింది చెప్పండి ఆ ఉపమానంలో ఇందాక మనం చెప్పుకున్నప్పుడు? హృదయమందు ఆ వాక్యమును విత్తనం పడగానే నిన్ను మోసగించి ఆ వాక్యాన్ని సాతానికి ఇచ్చేసాం. త్రోవ పక్కన పడిన విత్తనాల పరిస్థితి. 2, రాతి నేలను పడ్డాయి. రాతి నేలను పడగానే వేరు లేదు, ఎలాగూ నేను చచ్చిపోతున్నాను, నా జీవితం నీకేనా అంకితం చేసేస్తున్నానంట. రాతి నేలను పడ్డా, రాతి నేలను. ఇక 3, ముండ్ల పొదలు. జీవితం ఎప్పుడు ఒకటేలాగా ఉంటుందా? అందుకే దేవుడు సముద్రాలను పెట్టాడు. సముద్రం నుంచి కూడా ఒక మంచి పాఠం నేర్చుకొని ఆయన అని. ఏం నేర్చుకోవాలి ప్రభువా? అది ఎప్పుడు తటస్థంగా ఉంటే దాన్ని చూడడానికి కూడా నువ్వు వెళ్ళవు. అది అలలలాగా పైకి ఎగురుతూ పడుతూ ఎగురుతూ పడుతూ ఉంటే మన జీవితంలో ఎన్నోసార్లు ఈ ఎగ్జాంపుల్ చెప్పుకొని మనల్ని మనం బలపరుచుకున్నాం. మన జీవితం అలల వంటిది, సముద్రం అలల వంటిది. అది లేస్తుంది, మళ్ళీ పడుతుంది. అలానే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అలాంటి ఒడుదుడుకులు ఎదురవుతుంటాయి. కానీ ఒడ్డుకు చేరుకోవాలని మనం ప్రయత్నించాలి బిడ్డ అని చెప్తున్నప్పుడు అది ఎవరు ఏర్పాటు చేసినటువంటిది? దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. ఇకపోతే ఒక మాట చూద్దాం. 7వ అధ్యాయం ఇర్మియా గ్రంథం. మూడవ వచనంలో, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుటి. మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుటి. దేవుడు చెప్తున్న మాట ఇది. ఎన్నాళ్ళు మీ మార్గములను మీ యొక్క క్రియలను దిద్దుకొనరు? ఆయన మాట వినండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఇవన్నీ చెబుతూ మనల్ని ఆలోచింపజేస్తున్నాడు. నాయన 4 చెప్పారు, 4లో 3 ఎగిరిపోయాయి. ఒక్కరు మాత్రమే, ఒక వర్గం మాత్రమే 100 అంతలుగాను 60 అంతలుగాను 30 అంతలుగాను ఫలించారు. నువ్వు ఏ జాబితాలో ఉంటావు ఈరోజు? హృదయం మోసకరమైనది చెప్పింది కదా వాక్యం. హృదయం మోసకరమైంది అన్నప్పుడు నీ హృదయాన్ని నీ అంతకు నువ్వే మోసపరుచుకుంటాయి. ఇస్కరియోతు యూదా ఎలా మోసపరుచుకున్నాడు? దేవుని కంటే ధనమే నాకు ముఖ్యం అనుకున్నాడు. ఇస్కరియోతు యూదా విషయంలో దేవుని కంటే ధనమే ముఖ్యం అనుకున్నాడు. పాత నిబంధనలో ఎలీషా గారి వద్ద ఉన్న గెహాజీ కూడా నయమాను ఇచ్చే ఆస్తే నాకు గొప్ప అనుకున్నాడు. చివరి కుష్ఠరోగం తెచ్చిపెట్టుకున్నాడు. అంటే మన దృష్టిలో భూమి మీద కనపడేవి దేవుని కంటే ఎక్కువగా కనపడకూడదు. దేవుని కంటే ఇదే ముఖ్యం అనే స్థితిలోకి మనం రాకూడదు. దేవుని కంటే మన నిర్ణయాలు కొన్ని తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలే నాకు ముఖ్యం అనుకొని జీవితాలను పాడు చేసుకోకూడదు. దేవుడు వద్దు అన్నాడంటే దాని మీద మనం ఖచ్చితమైన తీర్మానం చేసుకొని నిలబడాలంతే. ఇది దేవుడు నో అన్నాడు, దాని ప్రకారమే నేను జీవించాలి అనే పట్టుదల మనకు ఉండాలి.
మనస్సులు రెండు రకాలు. దేవునికి దూరం చేసుకునే మనస్సు, దేవునితో స్థిరంగా ఉండే మనస్సు. రాయబడిందో లేదో అది కూడా చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయంలో 9వ వచనం. మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సును అనందు చూసారా? నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సు. ఏ మాటతో పోలుస్తున్నాడో చూడండి అక్కడ. నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సు. ఎందుకు ఆ వ్యభిచార మనస్సు అనే దాన్ని ఉపయోగించాడు? యెషయా గ్రంథం 54లో చూసాంగా మనం. అప్పుడు ఏం చూసాం? నిన్ను సృష్టించిన వాడు నీకు ఏమై ఉన్నాడు? 54:5 యెషయాలో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను సృష్టించిన నన్ను నువ్వు విసర్జించావే, నిన్ను సృష్టించిన నన్ను నువ్వు విసర్జించావు. అయితే మనం ఎలాంటి మనస్సును కలిగి ఉండాలో బైబిల్ సెలవిస్తూ మనతో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. 16వ వచనం. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే ఎవరి మనస్సును కలిగిన వారం? క్రీస్తు మనస్సును కలిగిన వారం. క్రీస్తు మనస్సు ఎలాంటిది? బాప్తిసం తీసుకొని బయటికి రాగానే అపవాది శోధించడానికి తీసుకెళ్ళినప్పుడు, ఈ లోకమంతా నీకు ఇస్తాను, నా కాళ్ళకు మొక్కు అని అన్నప్పుడు యేసుప్రభు ఏమంటాడు? నీ దేవుడైన ఆయనకు మాత్రమే మొక్కాలి, ఎవరికి మొక్కకూడదు. లోకానికి లొంగలేదు, లోకాశలకు లొంగలేదు. మనల్ని ఆ విధంగా జీవించమని చెప్పాడు ఆయన. అది మనం నమ్మాలి. అందుకే ముగింపులో ఒక మాట చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, క్షమించాలి 2వ పత్రిక. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, వర్స్ నంబర్ 17. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సు అనేది ఒకటి ఉంది. రెండు మనసులను చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథము ఇందాక చూసాంగా, అదే మనసట. దేవునిని విసర్జించిన వ్యభిచార మనస్సు. దేవుని విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సు. ప్రభుతో ఉంటూ విశ్వాసంలో నుండి వెళ్ళిపోయాడు ఇస్కరియోతు యూదా. ఎలీషా గారితో ఉంటూ విశ్వాసంలో నుండి వెళ్ళిపోయాడు గేహాజీ. ఇలా మనం కూడా వెళ్ళిపోతామేమో. మనతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. వెళ్ళిపోవాలనుకుంటున్నావా దేవుని విడిచి? అందుకే అలాంటి వారి కొరకే తండ్రి వద్ద నుండి వెళ్ళిపోయిన కుమారుని ఒక ఉపమానం చెప్పాడు యేసుప్రభు. నేను మా తండ్రితో ఉండను, నాకు రావాల్సిందంతా నాకు ఇచ్చేయండి, వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. చివరికి బ్రతుకు ఎక్కడికి చేరుకుంది? అది పందుల వద్దకు వెళ్ళి చేరుకున్నాడు అక్కడ. ఆ తర్వాత బుద్ధి వచ్చింది. భూమి మీద ఉపమానం అది చెప్పబడింది. ఈరోజు మనతో కూడా అదే అంటున్నాడు. నాయన, నీకు అవకాశం ఇస్తున్నా. ఈ ఉపమానం ఏంటి? విత్తువాడు విత్తిన ఉపమానం ద్వారా మనం నేర్చుకున్నది. ఈరోజు నువ్వు ఏ జాబితాలో ఉంటావు? ఈరోజు విత్తబడిన ఈ వాక్యం, ఈరోజు ఫిబ్రవరి నెల 2024, డేట్ ఎంతమ్మా ఈరోజు? 17th, 17వ తేదీ. మనమంతా విన్నాం ఈ వాక్యాన్ని. ఈరోజు నీవు ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నావు? దేవుని విసర్జించిన ఆ మనస్సుతో, యెహెజ్కేలు గ్రంథంలో చూసారా? ఆ మనస్సుతో ఏదో చెప్పాడులేండి, ఆయన డ్యూటీ ఆయన చేశాడు, అదేదో నేను వెళ్ళిపోతున్నాను, నా దారి నాదే, ఆయన దారి ఆయనది, మేము ఇక్కడ ఉంటాము, ఆయన వెళ్ళిపోతాడు, మళ్ళీ రేపు వస్తాంలేండి, అలా విడిచిపెట్టే పరిస్థితిలో ఉందా మనది? అలాగైతే నువ్వు త్రోవ పక్కన పడిన విత్తనాలు కలిగిన వ్యక్తికి అలాంటి వాడివే. 2, ఈరోజు అయితే కొంచెం బాగుంది, రేపు విందాం, 3వ రోజు విందాం, ఆ తర్వాత 4వ రోజుకి కొంచెం మళ్ళీ మనస్సు లోకం వైపుకు తిరుగుతుంది. నాది రాతి నేల, రాతి గుండె నాది, అందుకే మళ్ళీ అపవాదికి చెప్తాను.
ఇక 3 ముండ్ల పొదలు. శోధనలు వచ్చాయండి, ఇబ్బందులు వచ్చాయి, వదిలేస్తాను, నా పూర్వపు జీవితమే బాగుంది అనుకుంటే నువ్వు సాతానుకు అవకాశం ఇస్తే వాడు ఇంకా జీవితాన్ని పాడు చేసేస్తాడు. యోబు గారి జీవితాన్ని అందుకే పెట్టాడు బైబిల్లో. మనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా స్థిరంగా ఉన్నందుకు ఎంతో గొప్పవాడిగా మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. అయితే చివరిగా నువ్వు ఫలించాలి అనన్నా, గొప్పవాడు అవ్వాలన్నా విత్తబడుతున్న వాక్యాల చేత మనం ఎట్టి పరిస్థితుల్లో సాతానుకు అవకాశం ఇవ్వకుండా స్థిరమైన మనస్సును కలిగిన వారంగా ఉండాలని దేవుడి రోజు ఈ వాక్యం చేత మనతో మాట్లాడాడు. ప్రకటనలు ఏవి లేవట. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన చేసుకొని నేటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈరోజు విత్తువాడు విత్తిన విత్తనములలో ద్వారా ఆ ఉపమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మేము ఎలాంటి మనసును కలిగి ఉండాలి, ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని చెప్పినట్లుగా నా ప్రభువా, ఈ హృదయం మీకు అప్పచెప్పకుండా లోక సంబంధమైన వాటికి అప్పచెప్పి మీ మార్గంలో నుండి మేము తప్పిపోతున్నామేమో తండ్రి, మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను. వెతబడిన ఈ మాటల ద్వారా మేము బలపడి మీకు మరింత సమీపస్థలముగా మారుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, నా తండ్రి, ఈరోజు మమ్మల్ని అందరినీ మరొకసారి మీ సన్నిధిలో ఈ విధంగా మేము చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచుటకు మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని మహింపరుస్తూ, మీ చిత్తమైతే రేపటి ఆదివారం దినం మేము అందరం మరొకసారి విధంగా కలుసుకుంటూ సహాయం చేయని ప్రార్థిస్తూ, ఈ కుటుంబాలను వారిని దూర ప్రాంతంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని నా తండ్రి కాపాడి సంరక్షించి మీ భద్రతలో కాపాడమని ఆదుకొనమని వేడుకొంచు. ఈ కుటుంబాలకు మేలు చేయమని ప్రార్థిస్తూ, నా తండ్రి మీ రక్షణలో వీరిని కాపాడమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారు పెట్టి అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మల ప్రేమ కృపా సహవాసంలో చేరి ఉన్న మనందరితోనూ చెదరి ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.